ఆ ఊరు నుంచి నీకోసమే వచ్చా. ఎంత దూరమైనా వెళ్తా, నువ్వు మాత్రం వెనక్కు తగ్గకు. ఇదిగో అంతా జాగ్రత్తగా అయినండి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరి వైపు మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ వైపు చేతులు ఎత్తితే ఆ చేతులన్నీ లెక్కెట్టేసుకుని ప్రెసిడెంట్ ఎవరో మేం చెప్తాం. ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి. అర్థమైందా ఏంటి? ఎరానా కొడుకల్లారా, ఊరు ఊరంతా కట్టుకుని వచ్చారు. మాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తడానికా? ఎత్తండి రా చేతులు, ఎత్తండి. అదెవరితో ఒకతొచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే దానికి మద్దతు ఇవ్వడానికి చేతులు లుంగీలు ఎత్తడానికి వచ్చారా నా కొడుకల్లారా? ఎత్తండి దమ్ముంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు నరికేస్తా నా కొడుకల్లారా. ఆ మాటకొస్తే ముందు నేనే ఎత్తుతాను. చెయ్యే భయ్యనా, సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినా కొడక వీళ్ళందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి రా నా కొడక. ఎత్తుతాన్రా, నేనే ఎత్తుతా. ఏం చేస్తావో చెయ్యి. నరుకుతావా? రారా, నరకరా. ప్రజాస్వామ్యం పేరుకే ఉండాలి, నియంతృత్వం రాజ్యం. ఇంకో 4 చేతులు లేకుండా ఉండాలంటే ఆ ఎత్తిన చేతి నరికి రారా, నరకరా. ఇప్పుడు ఎత్తరా చెయ్యి, ఎత్తండి చెయ్యి, ఎత్తమని చెప్పరా. ఎత్తండి, ఎత్తండి. పోనీ నువ్వెత్తవే చెయ్యి. మాకు పోటీగా నిలబడ్డావు కదా, ఎత్తు. నిన్నేనే, నిన్నే. చూడండి రా, చూడండి. మీవాడు మీలో ఒకడు చంపేశారు. పొద్దున్న లెగిస్తే ఆ ఇంటికి ఊడికి చేయడానికి పరిగెడుతున్నారుగా, కానీ నా కొడుకులు మాత్రం మిమ్మల్ని చంపేస్తున్నారు. 100 సార్లు అన్నం పెట్టి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆత్మాభిమానాన్ని కించపరిస్తే చూస్తా ఊరుకుంటారా? నరికారా నా కొడుకుల్ని? మీకు జీవి నెత్తరు లేదా? రండ్రా, నరికి పోగులు పెట్టండి నా కొడుకుల్ని. నరకండ్రా. నేను మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కరికి 6-7 తరాలు పట్టాలి. నరకండి, చెప్పండి, మొదలకండి. మీరెందుకు వచ్చారండి బాబు? జరుగుతున్న గొడవలన్నీ భయ్యని మీకు తోసేసే పనులు మేము ఉన్నాం. కళ్ళు మూసి తెరిచిలో గొడవలు 10 ఏళ్ళకి పాకిపోయాయి. సత్తరంగా మనిషిని తెలిసి కూడా పోటీలో నిల్చుందంటే నేను చూడాలి.
నాతో పడుకోడు. ఓయ్ సత్యరంగయ్య, నా పేరు చెప్పి ప్రతి ఊళ్ళోనూ గొడవలెట్టావు. ఇప్పుడు అదే ఊళ్ళల్లో నీ పేరు చెప్పి నేనల్లర్లు చెత్తాను. చూడు, తెల్లారేలోపు ఈ విషయం అందరికీ తెలిసిపోద్ది. ఆ 15 ఊళ్ళోళ్ళొచ్చి ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతావు నా కొడక. ప్రజాస్వామ్యంలో పేరు లేకపోతే కుర్చీలు ఇవ్వరు. ఇప్పుడు అయిన దానికి నీ పేరెలాగూ సంకనాకిపోద్ది. నువ్వు చేసింది జనాలకు తెలిస్తే ఓట్లు కాదు నా కొడక. తలా ఒకడు ఒక పోటు పొడి చెల్తాడు. నువ్వు పేరు కోసం ప్రాణాలు అడ్డెట్టయినా పాకులాడతావు. నేను ఎంతకైనా దిగజారుతాను. ఇప్పుడు నీకొక్కటే దారి, కుర్సీ నాకు వదిలే. ఏయ్, వచ్చి వీళ్ళు లోపలికి తీసుకెళ్ళు. నేను చెప్తున్నాను కదా, లోపలికి తీసుకెళ్ళమని. ఇప్పుడు పదవి కాదు, పేరే ముఖ్యం. చుట్టుపక్కలంతా మీ నాన్న, మీ తాత వాళ్ళ పేరు మీదనే ఇన్నాళ్ళు రాజకీయం జరిగింది. నీకు మళ్ళీ పదవి కావాలంటే తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, నీ పేరు విషయంగా ఏ ఒక్క చిన్న ఇదిని కూడా పోగొట్టుకోకుండా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం. ఆవిడిక్కడే ఉంటుంది. కాదని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ భయ్యన్న కాదు, నేనే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తాను ఏం జరిగిందో. జనానికి మంచి చేయటమే రాజకీయ ఉద్దేశమైతే అది ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజకీయంలో మంచి చెడు అనేది ఉంటుందని నేనెప్పటికీ నమ్మను. నువ్వు బయటికెళ్ళి ఏమీ చేయలేవు. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంటి పేరుతోనే ఏం చేయాలనుకున్నా చెయ్యి. ఇప్పుడు నువ్వే చూసావు కదా, ఆడు వాడుకున్నాడు, ఈడు వాడుకుంటాడు. అన్నిటికీ మించి ఓర్పు. ఇప్పుడు నీకు కావాల్సిందదే. అది కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు. మనం ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు చూసినోళ్ళవే కానీ ఆ భయ్యన్నగాడు గెలిచినప్పటి నుంచి మనోళ్ల కళ్ళల్లో రక్తాన్ని చూస్తున్నాడు. పొలాలు తగలబెట్టాడు, మనుషుల్ని తగలబెట్టాడు, పసిపిట్టలను కూడా వదలట్లేదు. వాడి ఉద్దేశం మన మీద గెలవడం కాదు, మనల్ని సర్వనాశనం చేయడమే. బయట పరిస్థితి ఎలాగుంటే వదినేమో ఇంట్లోనే కుంపట పెట్టింది. ఏం జరిగిద్దో ఏమో. దీన్ని పెంచలేను, తుంచలేను. దీనికంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టిన వాళ్ళు ఎక్కడో చోటు ఉండే ఉంటారు. ఇది ఇక్కడ పెరగకూడదు, ఖచ్చితంగా పెరగకూడదు. ఎవరికైనా ఇచ్చే, లేదా ఎక్కడైనా వదిలే. ఇది బతకూడదు. దీన్ని చంపేయి, నిలువున చంపేయి. లేకపోతే నిన్ను నీ జాతిని మొత్తం తగలెట్టేస్తా.
పెదకాపు లాంటోళ్ళు 100 మంది పుట్టినా భయన లాంటోళ్ళు సత్యరంగయ్య లాంటోళ్ళు అప్పుడప్పుడు పుడితే చాలు బతుకులు ఇలాగే ఉంటాయి. పుట్టాల్సింది పెదకాపు లాంటోళ్ళు కాదు, పోవాల్సింది అలాంటోళ్ళు కాదు. ఎవరెప్పుడు ఎలా పుట్టినా